అందరికీ నమస్కారం. ఓ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధం కండి. ఏంటంటే, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, ఈ విశ్వం, ఇదంతా ఎలా మొదలైంది? మన మూలగ్రంథాలేం చెప్తున్నాయంటే, అంతా ఒక గాఢమైన నిశ్శబ్దం నుంచే పుట్టిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? పదండి, ఆ కథేంటో చూద్దాం. సరే, ముందుగా మనం కాలమనేదే లేని ఒక స్థితిని ఊహించుకోవాలి. అవును, టైం అనేది ఇంకా మొదలవ్వని ప్రపంచంలోకి వెళ్దాం. ఈ కథ మొదలయ్యేది ఎప్పుడంటే, మన ఊహకు కూడా అందని ఒక ఆదిమ యుగంలో. అసలు అక్కడ సమయం అనే కాన్సెప్టే లేదు. అంటే తగలు, రాత్రి అనే తేడా లేదు. ఇప్పుడు మన జీవితాల్ని నడిపించే ఈ సైకిల్స్ అప్పట్లో లేనే లేవన్మాట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలాంటివేవీ లేవు. అంతా అంతులేని చీకటిలా అనిపిస్తోంది. కాని అది భయపెట్టే చీకటి కాదు సుమా. ఎక్కడ చూసినా అనంతమైన నిశ్శబ్దం. ఎలాంటి శబ్దం లేదు, ఎలాంటి కదలిక లేదు, కేవలం శూన్యం మాత్రమే. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. మరి ఆ శూన్యం నిజంగా ఖాళీగా ఉందా? ఏమీ లేదా అందులో? ఈ ప్రశ్నే అసలు రహస్యాన్ని మన ముందుకు తీసుకురాబోతోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ శూన్యంలోనే ఒక అపారమైన శక్తి దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మామూలుగా శూన్యం అనగానే ఏమీ లేని చోటు అనుకుంటాం కదా, కాని ఈ కథ ప్రకారం అది నిజం కాదు. శూన్యమంటే కనిపించకుండా అపారమైన శక్తి నిగూఢంగా ఉన్న ఒక స్థితి అన్నమాట. ఆ అనంతమైన, గాఢమైన నిశ్శబ్దం మధ్యలో ఒక ఉనికి ఉంది. ఆయనే అన్నిటికీ ఆది, అన్నిటికీ మూలం. ఆయనే పరమశివుడు. ఆ ఉనికికి ఒక శరీరం లేదు, రూపం లేదు, రంగు కూడా లేదు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. అందుకే ఆయన ఆది, అన్నిటికీ ప్రారంభం. మరి ఆ ఉనికి ఏం చేస్తోంది? ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఆ ఉనికి ఒక ప్రత్యేకమైన ధ్యానంలో ఉంది. ఇది మామూలు ధ్యానం కాదు. ఇది సృష్టిని పుట్టించేంత శక్తితో నిండిన ఒక కాస్మిక్ ప్రాసెస్, ఒక విశ్వ ప్రక్రియ. ఇక్కడ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. బయటికి చూస్తేనేమో పూర్తి నిశ్శబ్దం, సంపూర్ణ ప్రశాంతత. కాని లోపల అంతులేని శక్తి ఉప్పొంగుతోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప పోలిక ఉంది. పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల ఎంత పెద్ద శక్తి దాగి ఉంటుందో అచ్చం అలాగే అన్నమాట. అయితే ఇంత శక్తి లోపల ఉంటే అది బయటికి ఎలా వచ్చింది? ఆ నిశ్శబ్దం ఎలా బద్దలైంది? ఇప్పుడు చూద్దాం. అంతా ఎలా మొదలైందంటే, ఆ అనంత శూన్యంలో ఒక చిన్న, చాలా సూక్ష్మమైన కదలిక మొదలైంది. నెమ్మదిగా ఆ కదలిక ఒక ధ్వనిగా మారింది. అదే ప్రప్రథమ శబ్దం, ఓం. ఇక ఆ తరువాత ఆ శబ్దం ఆగలేదు. విశ్వమంతా ఒక మహాకంపనంగా విస్తరించింది. ఆ ఒక్క కంపనం అదే సృష్టికి నాంది పలికింది. స్తబ్దుగా ఉన్న ఈ విశ్వాన్ని కదిలించిన మొట్టమొదటి సిగ్నల్ అదే. మరి ఆ మొదటి శబ్దం తరువాత ఏం జరిగింది? ఆ కంపనం వల్ల విశ్వం ఎలా రూపుదిద్దుకుంది? అదే సృష్టి యొక్క మొదటి శ్వాస. ఆ ఒక్క ధ్వని నుంచే కాలం పుట్టింది, ఆకాశమేర్పడింది. మనం చూసే రకరకాల ఎనర్జీ ఫార్మ్స్, అంటే శక్తి రూపాలన్నీ ఉద్భవించాయి. అంటే శూన్యం నుంచి సర్వం పుట్టిందన్నమాట. ఈ మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, శివుడి నిశ్శబ్ద ధ్యానం నుంచే సృష్టి తన మొదటి శ్వాస తీసుకుంది. చివరిగా మనందరికీ ఒక ప్రశ్న. నిజంగానే ప్రతిదీ నిశ్శబ్దం నుండి పుడుతుందా? ఈ సృష్టి రహస్యం బహుశా మన జీవితాల్లో మనం వెతుక్కునే నిశ్శబ్దంలో కూడా దాగి ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి.